ఏపీ ప్రజలు ఓటెత్తారు పోటెత్తారు ప్రజాస్వామ్య స్ఫూర్తిని చాటి చెప్పారు. గంటల కొద్దీ క్యూ లైన్లలో నిలబడి మరీ ఓటు హక్కు వినియోగించుకున్నారు. వృద్ధులు, మహిళలు, యువత ఇలా అన్ని వర్గాల వాళ్లు ఉత్సాహంగా ఓటింగ్లో పాల్గొన్నారు. ఉదయం నుంచే పోలింగ్ కేంద్రాల వద్ద బార్లు తీరారు. ఒక్కొక్కరు 2 నుంచి 5 గంటల పాటు క్యూ లైన్లలో నిలిచిన మరీ ఓటు హక్కు వినియోగించుకున్నారు. రాష్ట్రంలోని 175 శాసనసభ, 25 లోక్సభ స్థానాలకు ఎన్నికలు జరిగాయి. ఉదయం 7 నుంచి సాయంత్రం 5 వరకు 68.04% పోలింగ్ నమోదైనట్లు కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటించింది. ఆ తర్వాత గణాంకాలను వెల్లడించలేదు. సాయంత్రం 6 గంటలకు పోలింగ్ సమయం ముగిసింది. అప్పటికీ దాదాపు 3,500కు పైగా పోలింగ్ కేంద్రాల పరిధిలోని క్యూ లైన్లలో ఒక్కోచోట కనీసం 100 నుంచి 200 మంది బార్లు తీరి ఉండడంతో వాళ్లందరికీ ఓటు వేసే అవకాశం కల్పించారు. దీంతో కొన్ని కేంద్రాల్లో రాత్రి 8 గంటల వరకు, మరికొన్ని కేంద్రాల్లో అయితే రాత్రి 10 గంటల వరకు కూడా పోలింగ్ కొనసాగింది. ఇంకొన్ని కేంద్రాల్లో మాత్రం అర్ధరాత్రి వరకు పోలింగ్ కొనసాగింది. ఏడు గంటలకు పోలింగ్ ఆరంభమయ్యేసరికి ఎక్కడ చూసినా క్యూ లైన్లే కనిపించాయి. అది మొదలు తొలి 2 గంటల్లో 9.21% పోలింగ్ నమోదైంది. అక్కడి నుంచి క్రమక్రమంగా పెరుగుతూ వచ్చింది. 11 గంటల సమయానికి 22.86%, మధ్యాహ్నం 1 గంటకు 40.26%, మధ్యాహ్నం 3 గంటలకు 55.49%, సాయంత్రం 5 గంటలకు 68.04% మేర పోలింగ్ జరిగింది. విదేశాలతో పాటు మన దేశంలోని వివిధ నగరాల నుంచి లక్షల మంది సొంత గ్రామాలు, పట్టణాలకు తరలివచ్చి ఓటు హక్కు వినియోగించుకున్నారు. ప్రధానంగా యువతరంలో ఉత్సాహం బాగా కనిపించింది. పోలింగ్ కేంద్రాల పరిధిలో సగటున 2 నుంచి 2.5 గంటల పాటు క్యూ లైన్లలో నిల్చోవాల్సి వచ్చినా సరే ఓటర్లు తమ సంకల్పం వీడలేదు. మండు టెండలు సైతం లెక్క చేయకుండా మధ్యాహ్నం వేళలో కూడా ఓటర్లు పోలింగ్ కేంద్రాలకు తరలి వెళ్లారు. ప్రధానంగా 11 నుంచి 1 గంట మధ్యనే ఎక్కువగా పోలింగ్ నమోదైంది. అలాగే రాత్రి 6 గంటల తర్వాత కూడా ఊహించని విధంగా ఎక్కువ పోలింగ్ నమోదైంది. ఇక ఏపీ వ్యాప్తంగా చూస్తే 78.25% పోలింగ్ శాతం నమోదైంది. కోనసీమ జిల్లాలో అత్యధికంగా 83.19% పోలింగ్ నమోదు కాగా, అల్లూరు జిల్లాలో అత్యల్పంగా 63.19% నమోదైంది. జిల్లాల వారీగా చూస్తే ఏలూరు 83.04%, సత్యసాయి జిల్లాలో 82.77%, చిత్తూరు జిల్లాలో 82.65%, ప్రకాశం 83.51%, బాపట్ల 82.33%, కృష్ణా జిల్లాలో 82.20%, అనకాపల్లి 81.63%, పశ్చిమ గోదావరి జిల్లాలో 81.12%, నంద్యాలలో 80.92%, విజయనగరం 79.41%, తూర్పుగోదావరి జిల్లాలో 79.31%, అనంతపురం జిల్లాలో 79.25%, ఎన్టీఆర్ జిల్లాలో 78.76%, కడప జిల్లాలో 78.72%, పల్నాడు జిల్లాలో 78.70% ప్రజలు ఓటేశారు. ఇక తక్కువ ఓటింగ్ శాతాలు నమోదైన జిల్లాల్లో అల్లూరి, విశాఖ, మన్యం జిల్లాలున్నాయి. వాటిలో నమోదైన పోలింగ్ శాతాలు చూస్తే వరుసగా 63.19%, 65.60%, 75.24% కావడం విశేషం. అయితే ఇవన్నీ ప్రస్తుతానికి ఉన్న పోలింగ్ శాతాలు. ఇంకా అధికారికంగా ఎన్నికల సంఘం ఇవాళ ప్రకటించనుంది.